ట్రేడింగ్ చేయొద్దు అని చాలామంది చెప్పడం జరిగింది. ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఈక్విటీ మార్కెట్‌లో కూడా జీరో ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో మన డైవర్సిఫికేషన్స్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మేము చేసాం. ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. నిజంగా మీరు ఈక్విటీ మార్కెట్‌లో జీరో ఉన్న కంపెనీస్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారా చేయలేదా అనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మా పేజ్‌ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. నిహాల్ సార్, ఇందాక మీరు చెప్పారు ఈక్విటీ మార్కెట్స్‌లో పెట్టండి, స్టాక్ మార్కెట్స్, ట్రేడింగ్ అలాంటివి వద్దు అని చెప్పారు. కానీ ఈక్విటీ మార్కెట్స్‌లో కూడా జీరో అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి కదా! సో మీరు ఎలా చెప్తున్నారు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టమని? మంచి క్వశ్చన్ అండి నిహాల్ గారు. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ అన్న స్టాక్ మార్కెట్స్ అన్న ఒకటే. ఈక్విటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుని ఈక్విటీస్ అంటారు. ట్రేడింగ్ వద్దు అంటున్నాం మనం, డబ్బులన్నీ పోతాయని. సేవింగ్స్ కూడా వద్దు, ఇన్ఫ్లేషన్ రావట్లేదని. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఈక్విటీస్లో పెడితే మరి డబ్బులు పోవా? ఈక్విటీస్లో కూడా ఇన్హరెంట్ పాముకి విషం ఎలా ఉంటుందో, మనము ఊపిరి తీసుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎలాగో స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్, ప్రతిరోజు కంపెనీ షేర్ వాల్యూ పెరగటం తగ్గటం సహజం. కొన్ని కంపెనీస్, జీరో అయిన కంపెనీస్ కూడా మన భారతదేశ స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీస్ వచ్చిన తర్వాత ఆ కంపెనీలో ప్రతి కంపెనీలో సిన్సియర్గా పనిచేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో ఒక్కరి బుద్ధితో కొంచెం ఫ్రాడ్ చేసే ఒకళ్ళిద్దరు ప్రమోటర్స్ కూడా ఉంటారు. అలాంటి కంపెనీస్, దెబ్బతిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి మన దేశంలో. చాలా కంపెనీసు ఒకళ్ళు ఫ్రాడ్ చేయకపోయినా కాంపిటీషన్ తట్టుకోలేక లాభాలు, ఈ యొక్క కాంపిటీషన్ వెనకంజ వేసి లాభాలు తగ్గటం వల్ల కూడా షేర్ వాల్యూస్ జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. షేర్ వాల్యూ జీరో కాకపోయినా ఒక్కొక్కసారి 10 సంవత్సరాల పాటు షేర్ వాల్యూ పెరగకుండా, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టిన డబ్బులు అట్లాగే పెరగకుండా తగ్గకుండా ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మనం చెప్పేవంటే డస్ నాట్ మీన్ ఈక్విటీస్లో పెట్టంగానే మీకు లక్షలు కోట్లు వస్తాయని కాదు. ఈక్విటీస్లో మీరు అన్నట్టు జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకేనండి నిహాల్ గారు. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఎస్పెషల్లీ నా టార్గెట్ అంతా మధ్యతరగతి ప్రజలు డబ్బులు నష్టపోకూడదు అంటే ఏం చేయాలంటే ఒక కంపెనీనే మీరు చూజ్ చేసుకోవద్దు, 2 కంపెనీస్ని చూజ్ చేసుకోవద్దు, లేదంటే 5 కంపెనీస్ని చూజ్ చేసుకోవద్దు. మనం స్టాక్ మార్కెట్ అనేది కేవలం, స్టాక్ మార్కెట్ అనేది సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 హై లిక్విడ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, లార్జ్ కంపెనీస్ని సెన్సెక్స్ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నిఫ్టీ అంటే టాప్ 50 కంపెనీస్, ఇక అవే టాప్ అనమాట. ఒకవేళ ఏదన్నా సెన్సెక్స్లో కంపెనీ ఏదన్నా విలువ కోల్పోయింది అనుకోండి, తగ్గింది, అది బయటికి వెళ్ళిపోద్ది. 1 ఇయర్ బ్యాక్ ఎటర్నల్ వచ్చేసింది, ఒకటి బయటికి వెళ్ళిపోద్ది. అట్లా నిఫ్టీలో కూడా ఏదైనా కంపెనీ దాని యొక్క ప్రాఫిట్స్ తగ్గి, బిజినెస్ తగ్గి వెళ్ళినప్పుడు అది బయటికి వెళ్ళిపోద్ది. కొత్తగా వచ్చి ఇన్నోవేషన్ కంపెనీ అందులోకి వస్తుంది. అంటే ఇక్కడ మన ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఈక్విటీస్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్లో రిస్క్ ఉంటుంది, ట్రేడింగ్లో మొత్తం పోతుంది. ఈక్విటీస్లో కూడా ఒక కంపెనీయో 2 కంపెనీయో 3 కంపెనీలో చిన్న కంపెనీస్లో పెట్టుకుంటే జీరో అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అవాయిడ్ చేయండి. మన ఎపిసోడ్ ద్వారా డబ్బులు పోగొట్టకూడదంటే ఈక్విటీస్లో కూడా మీ సొంతంగా షేర్లు కొనుక్కోవడాన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు చూడండి, గత 1.5 ఇయర్ నుంచి టారిఫ్ల వల్ల నిఫ్టీ 500 కంపెనీస్లో చాలా కంపెనీస్ 30 to 40, నిఫ్టీ 500 కంపెనీస్ అంటే వాటి విలువ 450 లక్షల కోట్ల పైనే. అలాంటి టాప్ 500 కంపెనీస్లో కూడా ఒక 30 to 40 కంపెనీస్ 20% పైన డౌన్ అయినాయి టారిఫ్ల వల్ల. సో సొంతంగా స్టాక్స్ కొనుక్కొని మీరు ఒక 5 స్టాక్స్ 4 స్టాక్స్ కొనుక్కుంటే మీకు డబ్బులు పెరిగితే మిక్కిలే లాభం వస్తుంది, పెరగకపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది పెద్ద కంపెనీస్లో కూడా. సో మనం ఏమంటున్నామంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా మీరు కొనుక్కోండి. సెన్సెక్స్ ఫండ్ కొనుక్కుంటారా అంటే టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ కూడా తప్పే కదా సార్? కరెక్టే. టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి. ఇప్పుడు సెన్సెక్స్లో 30 కంపెనీస్,
అయితే మన ఉద్దేశం ఏమిటంటే 30 కంపెనీస్ వద్దు అనుకుంటే మీరు రిస్క్ని అర్థం చేసుకుంటే ఓకే. 30 కంపెనీస్లో ఏమిటి, డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ పెద్ద కంపెనీ. ఈ సెన్సెక్స్ రిటర్న్స్ ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 15% కంఫర్టబుల్గా ఇచ్చింది. మరి 15% వినటానికి తక్కువ అనిపిస్తుంది, కానీ కాంపౌండింగ్ లెక్క వేస్తే ప్రతి 4 సంవత్సరాల 8 నెలలకి డబుల్ అవుతుంది. ప్రతి 4 సంవత్సరాల 8 నెలలకి డబుల్ అవుతుంది. అదే మీరు ఎఫ్డీలో పెట్టారనుకోండి 7% అంటే రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 7 అంటే 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది. ఇక్కడ మీకు 10 ఇయర్స్కి 4 సంవత్సరాలు 8 నెలలకి డబుల్ అవుతూ ఉంటుంది. సో సెన్సెక్స్ 13 to 15% కంఫర్టబుల్గా ఇచ్చింది, నిఫ్టీ 12 to 15. అయితే ఇట్ డస్ నాట్ మీన్ ప్రతి సంవత్సరం 12% ఇస్తుందని కాదు. కొన్ని సంవత్సరాలు -20 ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు -10 ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు -30 కూడా ఇస్తాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ మీద డిపెండ్ ఉంటుంది, లాస్ట్కి కంపెనీస్ యొక్క ఎర్నింగ్ గ్రోత్ మీద ఉంటుంది. కానీ అంతిమంగా ఏమవుద్దంటే అండి నిహాల్ గారు, కంపెనీ షేర్స్ అనేవి స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. కంపెనీ షేర్ వాల్యూ స్లేవ్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. కంపెనీకి ఇయర్ 8 to 10%, 12% గ్రోత్ ఉంటే ఎర్నింగ్స్ గ్రోత్, కంపెనీ షేర్ కూడా దాని వెనక ఫాలో అవుతుంది. షార్ట్ పీరియడ్లో ఎట్లా ఉండనివ్వండి, లాంగ్ పీరియడ్లో. సో మనం ఏమంటున్నామంటే పెద్ద ఆశ లేదు, ఒక 10 to 12%, 13% అంటే బ్యాంక్ ఎఫ్డీ కంటే ఒక 6 to 7% ఎక్కువ రావాలన్నప్పుడు సెన్సెక్స్ నిఫ్టీ టూ మచ్ డైవర్సిఫికేషనే ఓకే. లేదు మీరు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోగలను అనుకున్నప్పుడు పిఎంఎస్కి ఏంటి, తక్కువ స్టాక్స్ ఉంటాయి, 50 లక్షలు మినిమం, తక్కువ స్టాక్స్ అంటే డైవర్సిఫికేషన్ తగ్గుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇట్ డస్ నాట్ మీన్ రిటర్న్ ఎక్కువ వస్తుందని కదా, రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రావచ్చు, రాకపోవచ్చు. ఫండ్ మేనేజర్ సక్సెస్ అయితే రావచ్చు, ఫండ్ మేనేజర్ ఫెయిల్ అయితే రాకపోవచ్చు. ఇంకా రిస్క్ తీసుకోవాలంటే ఏఐఎఫ్లు అంటే ప్రైవేట్ ఈక్విటీ. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, లిస్టింగ్లోకి రాయాల, లిస్టింగ్కి వస్తే అందరికి పబ్లిక్కి, లిస్టింగ్లోకి రాకముందు లిమిటెడ్ పీపుల్కి ప్రైవేట్ ఈక్విటీ. స్టార్టప్స్ ఏమో మరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాటిని స్టార్టప్స్ ఐఏఎఫ్ ద్వారా. ప్రైవేట్ ఈక్విటీ ఏంటంటే త్వరలో లిస్ట్ అవ్వబోతుంది అన్నది. ఓకేనండి. అట్లా మీకు ఏఐఎఫ్లో ఏమిటి, బియాండ్ పబ్లిక్ సోఫిస్టికేటెడ్ కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. పిఎంఎస్ ఏమిటి, మీ ఓన్గా మీకే స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వద్దు, మీకు ఓన్గా కావాలి అనుకునే వాళ్ళకి పిఎంఎస్. లేదు ట్రేడింగ్ వద్దంటున్నాం మనం, మరి మీకు ట్రేడింగ్ చేయాలని ఉందనుకోండి, వాళ్ళ కోసం ఎస్ఐఎఫ్. ఓకే. అంటే మీరు చేయకుండా ట్రేడింగ్ 70 to 80% ఏం హోల్డింగ్స్ పెట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ట్రేడింగ్ చేస్తుంది. లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ ఈ వోలటిలిటీ అంటే స్టాక్స్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళ కోసమేమో పిఎంఎస్ పెట్టారు, సెబీ పర్మిషన్ ఇచ్చింది. ట్రేడింగ్ వాళ్ళ కోసం మీరు డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రేడింగ్ చేసుకుంటా అంటే ఎస్ఐఎఫ్. అంటే అక్కడ మాత్రం పోవంటే అక్కడ కూడా రిస్క్ ఉంటుంది. కాకపోతే మనకంటే ప్రొఫెషనల్స్, రీసెర్చ్ టీమ్, ఇక వాళ్ళ పని అది, టూల్స్. సో మనం ఏమంటున్నామంటే ఈక్విటీస్లో జీరో అయిన కంపెనీస్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు 100 రూపాయలు ఇస్తే కూడా 30 కంపెనీస్లో సెన్సెక్స్లో పెడితే సెన్సెక్స్ జీరో కాదు. అందులో ఒక కంపెనీ జీరో అయింది అనుకోండి, కానీ సెన్సెక్స్ జీరో కాదు, బయటికి వెళ్ళిపోద్ది కంపెనీ, ఇంకొకటి వస్తుంది. నిఫ్టీలో పెడితే నిఫ్టీ జీరో కాదు, ఎప్పటికి జీరో కాదు. నిఫ్టీ సెన్సెక్స్ జీరో అయినంటే దేశంలో అయినట్టే. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పెట్టారనుకోండి జీరో కాదు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా జీరో కాదు. వీటిని బెంచ్ మార్క్గా తీసుకొని, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిని బెంచ్ మార్క్గా తీసుకొని వీటికి సమాంతరంగా స్టాక్స్లో పెట్టే వాటిని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. పిఎంఎస్ కూడా అంతే. పిఎంఎస్ కూడా బెంచ్ మార్క్ ఏముంటుంది, అయితే లార్జ్ క్యాప్ స్ట్రాటజీస్ ఉంటాయి పిఎంఎస్లో, మల్టీ క్యాప్ స్ట్రాటజీ, కాంట్రా స్ట్రాటజీ, వాల్యూ స్ట్రాటజీస్ ఉంటాయి. సో మనం ఏమంటున్నామంటే ఒకే కంపెనీ 2 కంపెనీలు 5 కంపెనీలు పెడితే ఈక్విటీస్లో కూడా రిస్క్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెడితే అప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ అప్పుడు డబ్బు జీరో కాదు. ఓకే.
గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ 4 ఇయర్ 5 ఇయర్స్ కూడా పెరగకుండా ఉండొచ్చు, కానీ డబ్బు జీరో కాదు. ఇక్కడ ప్రాబబిలిటీ ఒకే కంపెనీస్లో లేదా మీకు తెలిసిన ఒక 4-5 కంపెనీస్లో పెడితే 10 ఇయర్స్ కూడా పెరగకుండా ఉండే కంపెనీస్ ఉంటాయి. కానీ ఒక డీసెంట్ రిటర్న్ మీరు ఒక 12% హేతుబద్ధత సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నిఫ్టీ 500 కానీ లేదా డౌ జోన్స్ కానీ లేదంటే S&P 500 కానీ హిస్టారికల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్స్ అయినా కానీ రిస్క్ ఉన్నా కానీ డీసెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. మీరు డబ్బు సమకూర్చుకోవాలంటే సంపద సృష్టించుకోవాలంటే ఈక్విటీస్ని పరిశీలించవచ్చు. ఈక్విటీస్ని పరిశీలిస్తే మీరు ఇంట్లో కూర్చున్న మీకోసం కంపెనీస్లో మేనేజ్మెంట్ మీకోసం పనిచేస్తూ ఉంటుంది, కన్స్యూమర్స్ మీకోసం పనిచేస్తూ ఉంటారు, మీ డబ్బు పనిలో ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని రిస్క్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోమని మీ ద్వారా నేను ప్రజలకు ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.